స్థానిక ప్రెస్ క్లబ్ జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నూరు భాషా బీసీ ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ నందు అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు బీద మస్తన్రావు, మంత్రులు నారాయణ, రామనారాయణ రెడ్డి, శాసనసభ్యులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని కావున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నూరు భాషా సంఘం జిల్లా అధ్యక్షులు సలీం, మహబూబ్ బాషా, మీరా సాహెబ్, మస్తాన్ వలీ, కాజావలి, షేక్ మస్తాన్, షేక్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు షేక్ సలీం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూరు భాష అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే నెల్లూరు జిల్లాకి అధ్యక్షులుగా ఉన్నాను. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు అనగా 31/5/2025 రేపటి రోజున శనివారం ఉదయం 10 గంటలకి నెల్లూరు టౌన్ హాల్ నందు నూరు భాష విద్యార్థులకు ప్రతిభా ప్రోత్సాహాల అవార్డును అందజేస్తున్నాము. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ బీదా మస్తాన్రావు గారు, అలాగే మంత్రులు శ్రీ నారాయణ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, మిగతా శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, ప్రజాప్రతినిధులు, అలాగే మా స్టేట్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అందుకని మనం నూరు భాష సోదరులు తెలియజేయడం కనుక రేపు ఉదయం 10 గంటలకి ఎవరైతే అప్లికేషన్ ఇస్తున్నారో మా దగ్గర ప్రతిభా ప్రోత్సాహాలకి వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో పాటు రేపు ఉదయం 10 గంటలకు నెల్లూరు టౌన్ హాల్ హాజరై ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వచ్చిన అందరికీ కూడా గౌరవ మర్యాదలతో ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానంగా చెప్తున్నాము. మా జిల్లాలోని సీనియర్ నాయకులు కానివ్వండి, రాష్ట్ర నాయకులు కానివ్వండి, టౌన్ నాయకులు కానివ్వండి, మండల కార్యకర్తలు కానీ, మండల నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశంలో పాల్గొని ఈ ప్రోగ్రామ్ను జయప్రదం చేయవలసిందిగా నూరు భాషా సంక్షేమ సంఘం జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. నేను నూరు భాషా దూదేకల ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా ఎంప్లాయీ సీనియర్ నాయకులుగా ఉంటున్నాను. రేపు 31వ తేదీ అనగా శనివారం ఉదయం 10 గంటలకు నెల్లూరు టౌన్ హాల్లో మా యొక్క దూదేకుల సంబంధించి విద్యార్థుల ప్రతిభ కనబరిచిన వాళ్ళకి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వబడతాయి. ఎందుకంటే ఈ సంవత్సరం అంటే 24-25 విద్యా సంవత్సరం సంబంధించి ఎవరైతే 10వ తరగతిలో 500 మార్కులు, ఇంటర్మీడియట్లో 900 మార్కులు విజయం సాధించారో వాళ్ళందరూ కూడా జిల్లా కమిటీ గుర్తించి వాళ్ళకి ప్రతిభ ప్రోత్సాహాలు ఇవ్వాలని చెప్పి కూడా కమిటీ తీర్మానం చేసింది. అందుకని ముఖ్యంగా మా జిల్లాలో ఉండే నూరు భాష సోదరులకు ముఖ్యంగా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, రేపు అందరూ కూడా ఎవరైతే అప్లికేషన్ ఇచ్చున్నారో వాళ్ళ యొక్క అభివృద్ధికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని రేపు ఉదయం 10 గంటలకు టౌన్ హాల్కు హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే దీనికి ముఖ్య అతిథిగా మన బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యులైనటువంటి బీదా మస్తాన్రావు గారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రోత్సాహక బహుమతులు ఇవ్వబడతాయి. అదేవిధంగా ఈ జిల్లాలకు సంబంధించి మంత్రివర్యులు కానీ, శాసనసభ్యులు కానీ, అదేవిధంగా మా కులానికి సంబంధించి మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఎందుకంటే చాలామంది కూడా ఈ కార్యక్రమం వస్తున్నారు కాబట్టి దూర ప్రాంతాల నుంచి వాళ్ళ యొక్క ఇబ్బందులను గుర్తించి అందరూ కూడా మధ్యాహ్నం భోజన వసతులు కూడా కల్పించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ప్రోత్సాహక బహుమతులు ఇవ్వబడుతున్నాయి. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇచ్చి వాళ్ళని పోటీతత్వం అంటే వాళ్ళ మధ్య పోటీతత్వాన్ని పెంచి భవిష్యత్తులో వాళ్ళు ఉన్న స్థాయికి ఎదిగడానికి వాళ్ళని మేము ప్రోత్సహిస్తున్నాము. ఇది కూడా మా జిల్లా అధ్యక్షుడు సలీం భాయ్ అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. మా యొక్క నూరు భాషీలు అనేక విధాలుగా కష్టపడి చదువుకొని పైకి వస్తున్నారు. వాళ్ళకి మేము ఈ యొక్క సంఘం తరఫున వాళ్ళని ఎంతో ఉత్తేజపరిచి ఆనందపరిచి భవిష్యత్తులో వాళ్ళని చూసి కొంతమంది కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో అనేక విధాలుగా వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం.